వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని రోగులు తెగ భయపడిపోతున్నారు. అలాగని అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్ల డ్యూటీలకు సిబ్బంది డుమ్మా కొట్టడం వల్ల వైద్యం అందక ప్రాణాంత పరిస్థితులు ఉన్నాయేమో అనుకుంటే తప్పకుండా తప్పులో కాలేస్తున్నట్టే. ఆ మాటకొస్తే రోగులే కాదు, రోగుల బంధువులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ ఆసుపత్రి అంటే తారెత్తిపోతున్నారు. వీళ్ళందరి భయానికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ఆసుపత్రికి వస్తే ప్రాణాలు దక్కుతాయని భావిస్తాం. అయితే ఈ ఆసుపత్రికి వస్తే ప్రాణాలతో బయటకు వెళ్తామో లేదో అనే అనుమానం అందరికీ తలెత్తుతోంది. వైద్య సాయం అందించడంలో ఏ పొరపాట్లు లేవు. అయితే శిథిల స్థితికి చేరుకున్న బిల్డింగ్ వల్లే ఈ తిప్పలన్నీ వచ్చిపడ్డాయి. భవన గోడలు, స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడేలా ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గోడలు తడిసి విద్యుత్ ప్రసరిస్తోంది. భవన్ స్లాబ్ పెచ్చులే ప్రాణాలు తీసేస్తాయో, విద్యుత్ షాకే ప్రాణాలు పొట్టన పెట్టుకుంటుందో అని అటు రోగులు, ఇటు వైద్యుల్లోనూ, వైద్య సిబ్బందిలోనూ కనిపిస్తోంది. వైద్యులు, వైద్య సిబ్బంది డ్యూటీకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ఈ సీజన్లో రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. దీనికి తోడు వర్ష బీభత్సం వల్ల స్లాబ్ పెచ్చులు సంకోచ వ్యాకోచాలతో ఎప్పుడు ఎవరి మీద పడి దాడి చేస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండ జిల్లా పెదవూర మండల పరిధిలో 1994లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రారంభించారు. 3 దశాబ్దాల కాలం గడవడంతో భవనం శిథిల స్థితికి చేరింది. 10 ఏళ్ల క్రితం చిన్న మరమ్మతులు చేయించారు. అనంతరం కాలంలో 4 ఏళ్ల కిందట తిరిగి మరమ్మతులకు 3 లక్షల రూపాయలు కేటాయించారు. అయితే ఆసుపత్రిలో చేయాల్సిన పని ఆషామాషి పని కాదు. వాన చుక్క తగిలితే చాలు గోడల్లోకి విద్యుత్ చొరబడి షాక్ కొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. బిల్లులు సమయానికి రాకపోతే తిప్పలు పడాల్సి వస్తుందని గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ భవనాలకు ఎలాంటి మరమ్మతులు జరగలేదు. ఇదే కాక ఇక్కడ కొత్త ఆసుపత్రి మంజూరైనా ఇప్పటికీ దాని అతీగతి లేదు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణం నత్తకే నడక నేర్పిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గదులు, వరండా నీళ్లతో నిండిపోయింది. ఇన్పేషెంట్ వార్డులోకి పైనుండి నీరు పడి మంచాలన్నీ తడిసిమూతయ్యాయి. ఈ నీటిని పెచ్చులను ఎత్తిపోయడంతోనే ఆసుపత్రి సిబ్బందికి సమయం అంతా గడిచిపోతుంది. ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నా కానీ మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి శాంక్షన్ అయిన ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా దాన్ని పూర్తి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త హాస్పిటల్ను మరి తొందరగా చేసి ఇక్కడ ఉన్న ఆరోగ్య కేంద్రంలో వచ్చే మరి రోగులను మరి కాపాడాలి. అదేవిధంగా ఈ హాస్పిటల్కు సంబంధించిన వసతులు అన్ని విధాలుగా ఉండేటట్టుగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే మరి ఆ ప్రతి సండే, మండే హాస్పిటల్ మంగళవారం, బుధవారం, బేస్తారం, ఆషాఢి అని జరుపుతా ఉన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై దాదాపు 46 గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఆసుపత్రి స్థితిగతులకు భయపడి రోగులు రావడం తగ్గించేశారు. రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఈ ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో మండల కేంద్రంలో 1,58,00,000 రూపాయలతో నూతన ఆసుపత్రి నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. గోడకి ఇట్లా టచ్ చేసి స్విచ్ చేద్దామని షాక్, అన్ని గోడలు షాక్ వస్తున్నాయి. కూర్చోవడానికి కూడా కన్వీనియంట్ ప్లేస్ లేదు. లేడీస్ కదా ఇంకా ప్రాబ్లం. వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. ఓన్లీ 1 వాష్రూమ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ లేదు. ఎందుకు అంటే కరెంట్ షాక్ వస్తుంది కదా, మొత్తం వాటర్ ఆయం ఏం చేస్తారు, 2 బకెట్లు తెచ్చి పెడుతుంది. లేడీస్కి చాలా ప్రాబ్లం కదా, అదొకటి చాలా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నాం మేము దాన్ని.
అయితే నూతన ఆసుపత్రి మంజూరే 2 ఏళ్లవుతున్నా నిర్మాణ పనులు తాబేటి నడక నత్తనడకల్నే తలపిస్తున్నాయి. మొక్కుబడిగా పనులు స్వీకరించిన గుత్తేదారు అలసత్వం వల్ల ఆసుపత్రి పనులు జరగడం లేదనే చర్చ సైతం సాగుతోంది. డాక్టర్ నగేష్ అండి, పెద్దవరం పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అని. ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా పిఎస్సి బిల్డింగ్ మొత్తం కురవడం జరుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ రూమ్ తప్ప మిగతా ఉన్న స్టోరేజ్ రూమ్స్ కానీ, ఫార్మసీ, ల్యాబ్ అండ్ అదర్ రూమ్స్ కూడా మొత్తం కురవడం జరుగుతుంది. దానివల్ల వచ్చే పేషెంట్స్ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న బెడ్స్ కానీ, ఉన్న మెడిసిన్స్ కానీ అన్నీ తడుస్తున్నాయి. సో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. దాంతోపాటు ఆ బిల్డింగ్ కురవడం వల్ల అక్కడున్న ఎలక్ట్రిక్ వైర్స్, దాంట్లో ఉన్న మీటర్, దాంట్లో నుంచి కూడా వాటర్ రావడం వల్ల బిల్డింగ్ అంతా షాక్ రావడం జరుగుతుంది. దానివల్ల మేము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, వచ్చే పేషెంట్స్ కానీ కొంచెం భయపడడం జరుగుతుందండి. ఇక్కడ గోడలు పట్టుకుంటే షాక్ వస్తుందో ఏమో అనే ఇబ్బంది జరుగుతుంది. ఆసుపత్రిలో 8 గదులు, వరండా ఉన్నాయి. ఇందులో ల్యాబ్, వ్యాక్సినేషన్, ఫార్మసీ, కంప్యూటర్, డెలివరీ రూమ్, డాక్టర్ గది, పిహెచ్ఎన్, యూడీసీలు ఉన్నాయి. ఇందులో యూడీసీ పూర్తిగా కుప్పకూలిపోయింది. ల్యాబ్, వ్యాక్సినేషన్ గదులు 80% శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సర్కారు, పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. వెంటనే ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేపట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.